యుమికో, నా దగ్గర 2 సినిమా టికెట్లు ఉన్నాయి. సండే సినిమాకి నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, వస్తావా? వావ్, నిజంగానా? యుమికో, నా దగ్గర కూడా 2 సినిమా టికెట్లు ఉన్నాయి, నాతో పాటు రా. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇద్దరు ఒకేసారి పిలుస్తున్నారు. దీనికి నేను ఒప్పుకోను గిరిచి. నీకంటే ముందు తనని నేనే అడిగాను. కానీ నీకంటే ముందు టికెట్లు చేత్తో పట్టుకుని నిలబడింది నేనే, అది తెలుసుకో. ముందు మీరు గొడవ పడటం ఆపండి, నేను తర్వాత ఆలోచించుకొని చెప్తాను, సరేనా? ఇదిగో నీ షూస్, వేసుకో. యుమికో, నీ బ్యాగ్ ఇవ్వు, నేను తీసుకొస్తాను. వద్దు వద్దు, పర్వాలేదు, నా బ్యాగ్ సన్ని పడేసావా? ఏంటి గిరిచి, ఎందుకు యుమిక బ్యాగ్ ని ఇలా చేసావు? నా పని అయిపోయింది. ఏ కియో, నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. చెప్పేది విను. ఇప్పుడు ఖచ్చితంగా తను నా మీద కోపంగా ఉంటుంది అనుకుంటాను. కెనిచి, యుమికో లైన్ లో ఉంది. వస్తున్నానమ్మా. హలో, కెనిచి మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్ యుమికో, నాతో పాటు సినిమాకి రావడానికి ఒప్పుకుంటున్నావు కదా? అది కాదు, ఊరికే మాట్లాడదామని చేశాను. ఓకే బాబు, ఉంటాను. ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏయ్, ఆగు. ఆగమంటున్నానా? ఆగు. ఏయ్, ఆగు. ఆ టికెట్ తిరిగి ఇచ్చేసేయ్. డింగ్ డింగ్. ఈ నింజా హటోరి ఉండగా ఇక్కడ నుండి ఎవరు పారిపోలేరు. హఠోరి, నన్ను ఎలా తిరిగి? ఈ హటోరి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. నువ్వు నింజావైతే నాకేంటి, ఎవరైతే నాకేంటి, ఇక ఈ టికెట్స్ ఇవ్వను. ఇచ్చేకేమో మాకి. మర్యాదగా ఇచ్చేయి. ఈ పవన్ సహాయంతో దాకా తప్పించుకుంటాడు. డింగ్ డింగ్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడబ్బా? శబ్దం ఇటువైపు నుంచి వినిపిస్తోంది, రా కెనిచి. దీంతో పాటు నా సమస్యలన్నీ పోయినట్టే. ఇప్పుడు నా దగ్గర మాత్రమే టికెట్స్ ఉన్నాయి, తన నాతోనే వస్తుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? అడ్డు తప్పుకో, మాకు ఆ టికెట్లు ముఖ్యం. డింగ్ డింగ్. హఠోరి, తను మన వెనకే వస్తున్నాడు, చూడు. నేను చేసుకుంటాను. డింగ్ 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 డింగ్. నిన్ను వదలను హఠోరి, ఆ టికెట్స్ నావి. దొరికే దొరికే టికెట్ దొరికే. ఏయ్, లే 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 లే. అక్కడే వేలాడుతుండు, నేను వెళ్తున్నా. డింగ్ 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 డింగ్. ఏయ్, 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 ఏయ్. అవి నీకు దగ్గరనివ్వను, ఆ టికెట్ మాకే సొంతం. డింగ్ డింగ్. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. డింగ్ డింగ్, ఈ నీళ్లు కూడా నన్ను ఆపలేదు. డింగ్ డింగ్. అబ్బా, టికెట్లు ఎటే కదా వచ్చాయి, ఎటు వెళ్ళిపోయాయి? అదిగో. జంప్ చేసి పట్టుకుంటాను. నేను కూడా. ఏంటి, ఏమైంది? ఇంకో సగం ఏది? మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అంటే మీ ఇద్దరి దగ్గర ఉన్న టికెట్స్ చెరిగిపోయాయా? అయితే ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళడం కుదరదా? ముగ్గురం కలిసి తినొచ్చని స్నాక్స్ కూడా తీసుకొచ్చాను. కెనిచి,
ఇస్తాను. అవును, ఇదిగో తీసుకో. సినిమా టికెట్లు దొరికాయి. థ్యాంక్స్ షింజో. కానీ ఈ టికెట్లు ఏవో డాల్ షో టికెట్లు కదా. అంతే. ఇవి నీకు పనికి రావా? వీటి కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనుక్కొచ్చాను. ఇలాంటి బొమ్మల షోకి వెళ్తానని నువ్వు ఎలా అనుకున్నావు? నాకు ఈ విషయాలన్నీ తెలియవు. షిన్సో ఆగు, మన ఇద్దరం కలిసి డాగ్ షోకి వెళ్దాం. ఏంటి, నువ్వు నాతో వస్తావా? అవును, నీతోనే వస్తాను. మీరిద్దరు ఈ టికెట్స్ తీసుకువెళ్ళి సినిమా చూడండి. పద షిన్సో, మనం వెళ్దాం. బోల్తా కొట్టేసింది. ఆ, డింగ్ డింగ్. ఆడపిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నానా? ఇప్పుడు అర్థమైందా? నాకు అర్థమైంది. మాకంటూ ఒక బొమ్మ గిఫ్ట్ వచ్చింది, రండి చూద్దాం. డింగ్ డింగ్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇటు మూవ్ చేయాలా, అటు మూవ్ చేయాలా? సరే, ఇదే మూవ్ చేద్దాం. కావాలంటే చూడు, ఈ ఆటలో తప్పకుండా నేనే గెలుస్తాను. నువ్వు ఓడిపోక తప్పదు. మ్మ్. అంతగా ఆలోచిస్తావెందుకు? ఏదో ఒకటి మూవ్ చేయి. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు చూడు, దెబ్బ ఎలా ఉంది? అరే, ఎంత పని జరిగింది. కెనిచి, నువ్వు ముందు వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వచ్చి ఆడుకుంటావా? అలాగేనమ్మా. కానీ కెనిచి, మరి ఆట అమ్మ చెప్పింది కదా వచ్చాక ఆడుకోమని. సరైన సమయంలో పారిపోయి నన్ను పడేస్తున్నాడే. ఆ. దేవుడా దేవుడా, ఎలాగైనా సరే నా కార్డు సెలెక్ట్ అయ్యేలా చూడాలి. నా కార్డే సెలెక్ట్ అవ్వాలి. నా కార్డే సెలెక్ట్ అవ్వాలి. కెనిచి, నేను చెప్పిందంతా విన్నావా? నువ్వు అనుకున్నవన్నీ జరగాలని నేను ప్రార్థిస్తాను. ఏం పర్వాలేదులే, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ, ఇలా ఇంతవరకు నువ్వు ఎన్ని పోస్ట్ కార్డులు పంపించుంటావు? ఒక 50 పోస్ట్ కార్డుల దాకా పంపుంటాను. ఏమిటి 50? అంత డబ్బులు పెట్టి పోస్ట్ కార్డులు పంపే బదులు ఆ బొమ్మనే కొనుక్కుని ఉండొచ్చు కదా. అది కుదరదు కెనిచి, అలాంటి బొమ్మ ఏ షాప్ లోనూ లేదు. ఆ, నీకు తెలుసా, ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారైనా నాకు ఆ బొమ్మ దొరికితే బాగుండు. ఐడియా. ఈ డబ్బు సరిపోదే. ఏంటి, ఏమైంది కెనిచి? ఎందుకు ఆ డబ్బు తీస్తున్నావు ఇప్పుడు? అయినా ఇక్కడ మనం ఆడుకుంటున్నాం, అది మర్చిపోయావా? ఇలా చూడు, ఇప్పుడు నాకు ఆ ఆట అంత ముఖ్యం కాదు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నన్ను వదిలే. ఈ డబ్బులని తీసుకుని. కెనిచి, ఆగు, వెళ్ళకు. వీడెక్కడికి వెళ్తున్నాడు? వెనకాలే వెళ్ళి కనుక్కుందాం. డింగ్ 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 డింగ్. ఏంటి కెనిచి, నువ్వు ఈ బొమ్మ కోసమా ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చావు? అయినా ఎప్పటి నుండి నీకు ఇలాంటి విషయంలో ఇంట్రెస్ట్ కలగడం మొదలైంది? ఇలా చూడు, అనవసరంగా నన్ను విసిగించుకో. మర్యాదగా నాకు help చిచి, చెయ్. కుదరదు. హటోరి దగ్గర ఇలాంటి విషయానికి సహాయం ఏదో చూడకు. హటోరి, ఇదంతా యుమికో కోసం చేస్తున్నాను, అర్థం చేసుకో. ఏంటి, యుమికో కోసం చేస్తున్నావా? ఇప్పుడే అర్థమవుతోంది. యుమికో కోసం అంటే ఏదో నేను కూడా సహాయం చేయొచ్చు అనుకుంటాను. ఇప్పుడు సాహసం చూపిస్తాను, చూడు కెనిచి. డింగ్ డింగ్. సరే, ఇప్పుడు ఆ పోస్ట్ కార్డ్స్ అని నువ్వు ఎగరగొట్టు. ఏంటి, విసిరేనా? విసిరేసాను. డింగ్ 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 డింగ్. హటోరి, పొజిషన్లో ఉన్నావా? కొంచెం ఓపిక పట్టు, నేను ఇక్కడేగా ఉన్నాను. కెనిచి, అదిగో పోస్ట్ మ్యాన్ వస్తున్నారు. వచ్చేస్తున్నాడు. ఏ వెంటగా ఉంది. ఈ పార్సల్, ఈ అడ్రస్, ఈ అడ్రస్ కాదు. రాలేదా? చేసిందంతా వృధా అయిపోయింది. ఎందుకంత విరక్తిగా మాట్లాడుతున్నావు కెనిచి? అంత కష్టపడినా కూడా మనం అనుకున్నది జరగలేదు కదా. ఇక మనం అనుకున్నది ఏమీ జరగదని నాకు బాగా అర్థమైపోయింది. ఇక నేనేం చేయలేను. లేదు కెనిచి, అలా మాట్లాడకూడదు. మనిషి అన్నాక ప్రయత్నించాలి, నమ్మకంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడే అనుకున్నది జరుగుతుంది. అందుకని నువ్వు కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. నేను ప్రయత్నించాలని అనుకుంటున్నాను, కానీ నా దగ్గర డబ్బు లేవు. అదా అర్థమైందా? సంగతి. అది సరే గానీ నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా? డబ్బులుంటే తప్పకుండా ఇచ్చేవాడిని.
అంటే హటోరి నీ దగ్గర కూడా డబ్బులు లేవా? అవును, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, కానీ ఇది మాత్రం ఉంది. ఈ యొక్క పోస్ట్ కార్డ్ లో నీ ఆశ ఏంటో రాసి పోస్ట్ చేసేద్దాం. చాలే హటోరి, ఇంతవరకు మనం ఎన్నో పోస్ట్ కార్డులు వేసాం కానీ గిఫ్ట్ రాలేదు. దీనికి మాత్రం వస్తుందా ఏమిటి? నమ్మకంతో ఈసారి రాసి పంపించు, తప్పకుండా గిఫ్ట్ వస్తుంది. హాయ్ యుమికో. హాయ్ కెనిచి. ఇంకా నీకు ఆ బొమ్మ దొరకలేదా? దొరకలేదు, అందుకే మళ్ళీ ఇంకో పోస్ట్ కార్డ్ వేద్దామని వచ్చాను. ఆ బొమ్మ ఆ అమ్మాయికి దొరికినట్టుంది. తను చూస్తే నాకు జలసీగా ఉంది. అలాంటిది నాకు కూడా ఎప్పుడు దొరుకుతుందో తెలియటం లేదు. అదిగా వస్తున్నాడు. ఈసారైనా నేను అనుకున్నది జరగాలి. ఆ బొమ్మ నాకు రావాలి. డింగ్ డింగ్. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఈసారి కూడా మనం అనుకున్నది జరగలేదా? కెనిసి గారికి పార్సల్ వచ్చింది. డింగ్ డింగ్. కెనిచి అంటే నేనే. ఈ పార్సల్ నాకేనా? హే, నేను అనుకున్నది జరిగింది. ఆ బొమ్మ వచ్చింది. సరే, అందుకని ఇక్కడే గెంతుతాం ఎందుకు? వెళ్ళి తనకి ఇచ్చేసిద్దాం రా. డింగ్ డింగ్. ఎవరు? కెనిచి నువ్వా? యుమికో, త్వరగా బయటికి రా. నీకోసమే నేను ఈ బొమ్మను తీసుకొచ్చాను. కానీ ఈ బొమ్మను ఎందుకు తీసుకొచ్చావు? దీనికోసమే కదా నువ్వు అంతగా ఆశపడ్డావు, అన్ని పోస్ట్ కార్డులు వేసావు. కాదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. ఏంటి ఏమంటున్నావు? ఆ రోజు ఈ బొమ్మ కావాలని కదా నువ్వు నాతో చెప్పావు. అది ఈ బొమ్మ కాదు. మరి ఆ రోజు ఈ బొమ్మను చూపించి ఇది కావాలన్నా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను అడిగింది పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్. డింగ్ డింగ్. అవును కెనిచి, ఇలాంటి బొమ్మలు నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. నేను ఇష్టపడింది ఆ పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ని, గ్రీన్ కలర్ బ్యాండ్ ని. డింగ్ డింగ్. ఏంటి? గెలిచాం అనుకుని చివరికి మనమే ఓడిపోయాం. ఏమిటో. డింగ్ డింగ్. పదండి, ఈ రోజు వెళ్ళి చేపలు పట్టుకుందాం. భలే మజాగా ఉంటుంది. డింగ్ డింగ్. అది ఇక్కడే ఎక్కడ ఉండాలి? దొరికింది. ఇదే ఇదే. గిరిజి, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అవును, ఆ ఖడ్గాన్ని ఎందుకు ఇప్పుడు చేత్తో పట్టుకున్నావు? ఖడ్గమా? ఇది ఖడ్గ కాదు, చేపలు పట్టేది. ఒకప్పుడు దీన్ని మా తాతగారు ఉపయోగించేవారు. ఆ తర్వాత దీన్ని మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారేమో నాకిచ్చారు. డింగ్ డింగ్. ఏంటి ఇలా విరిగిపోయింది? ఏం దిగులు పడకు, నీకోసం నేను వేరే కొత్తగా తయారు చేసి ఇస్తానులే. నాతో రా. డింగ్ 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 డింగ్. వావ్, ఇది నిజంగా చాలా బాగుంది. కానీ దీంతో నేను చేపలు పట్టగలనో లేదో తెలియడం లేదు. సరే, ముందుగా చేపలు ఎలా పట్టుకోవాలో నేను నీకు నేర్పిస్తాను, తర్వాత నువ్వు చెయ్యి. నువ్వేం బాధపడకు యుమికో, నీకు నేను నేర్పిస్తానులే. అంతే అంతే. వెరీ గుడ్. ఇప్పుడు మనకి టైమింగ్ చాలా ముఖ్యం. చూసావా, నేను ఒక చేప పట్టాను. అవును, నిజంగా అదర కొట్టేసావు యుమికో. ఏంటిది? తను అప్పుడే ఒక చేపని పట్టేసింది. కొంచెం ఓపిక పట్టు, నేను పడతానులే. చూడు, ఏదో చిక్కుకున్నట్టు